సో ఈరోజు మనం సంఘం గురించి అంటే సంఘం కాన్షియస్నెస్ గురించి తెలుసుకుందాం. సో దాని ముందు మనం ప్రణామ మంత్రంతో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. జగద్గురు శిల ప్రభుపాద. సో మనం ముందు వృందావన్ ధామ్ అపరాధ్ గురించి తెలుసుకునే ముందు సంఘం అంటే ఏంటి, సంఘం గురించి దాంట్లో ఏముంటుంది అని తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ సంఘంకి ఎవరెవరు వచ్చారు మన ఇప్పుడున్న గ్రూప్ నుండి? నో వన్. ఓకే. సో ముందు సంఘం కాన్షియస్నెస్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం కూడా అలా వెళ్ళడం కూడా ఫస్ట్ టైం డివోటీస్ ని కలవడం కృష్ణ బంధుస్ లో. అంతకు ముందు కూడా అంత పరిచయం లేదు ఆ డివోటీస్ లో. అంటే మేము ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ టైం కృష్ణ బంధుస్ ని కలిసాం నాగ్పూర్ లో. ఇక్కడ నుండి నాగ్పూర్ వరకు నేను లోహిత్ ఇద్దరమే వెళ్ళాము. బట్ ఎప్పుడైతే నాగ్పూర్కి వెళ్ళామో అక్కడ ఫస్ట్ కృష్ణ బంధుస్ ని కలిసాము. కృష్ణ బంధుస్ ని కలవగానే అంటే ఎప్పుడో వాళ్ళు ఇంకా మా గ్రూప్ ఒకే గ్రూప్ వాళ్ళం కూడా కాదు, అందరు డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్. ఇంకా ఫస్ట్ టైం కలవడము, వాళ్ళని కలిసినప్పుడు కూడా అనిపించలేదు మేము ఫస్ట్ టైం కలిసామని. అందరిని కలిసి మాట్లాడము, నెక్స్ట్ ట్రైన్ లో కీర్తన చేయడము, ప్రసాదం కూడా తీసుకోవడము, అందరూ షేర్ చేసుకోవడము, అది నార్మల్ గానే ఉంది. కానీ ఎప్పుడైతే పండర్పూర్ కి వెళ్ళామో ఆ అంటే ఇంకా వాళ్ళందరినీ చూడగానే ఫస్ట్ పండర్పూర్ కి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ లోనే ముక్త చరిత మాతాజీ ఎదురయ్యారు. ఆమె అంటే ఆ మేము ఇలా వెళ్ళి వెహికల్ నుంచి చూస్తున్నాం, గ్లాస్ నుండి ఆమె అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చారనమాట. చూసి అందరు అంటే ఆమె యాక్చువల్లీ వీడియోలో ఎలా కనిపిస్తారో ఇంకా అంతకంటే చాలా అందంగా ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళ ప్రభుజీ మాతాజీ అయినా కూడా వాళ్ళందరి ముందు అసలు సినిమా యాక్టర్స్ దేనికి కూడా పనికిరా అంత బాగున్నారు. ప్రభుజీతో అంటే అందరూ ప్రభుజీ ఫోటో తీసుకుంటే ప్రభుజీ అన్నారు, నేనేమో సెలబ్రిటీయా, నా ఫోటో ఏం తీస్తున్నా, మీరు కూడా నాతో రండి, అందరూ వచ్చి అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామని అన్నారు. ఇంకా మాతాజీ కూడా అందరిని వెళ్ళిన వాళ్ళందరినీ హక్ చేసుకోవడము, అందరి దండవత్ చేయడము చాలా బాగా అంటే రిసీవ్ చేసుకున్నారు. అసలు ఇలా అనిపించలేదు ఇంత బాగా. అంటే ఫస్ట్ టైం కలిసాము కానీ ఎప్పటి నుండో మనకు పరిచయం ఉన్నంత బాగా వాళ్ళ వెల్కమ్ చెప్పడము. ఇంకా నామ్ సేవిక మాతాజీ కూడా అందరినీ వీడియోస్ చేయడం, వీడియోస్ చేస్తూ అందరిని స్మైల్ కరో, స్మైల్ చేయండి, స్మైల్ చేయండి అనుకుంటూ అందరిని అడగడము చాలా ఉంది. తర్వాత మళ్ళీ రూమ్ కి వెళ్ళిన తర్వాత ప్రభుజీ అక్కడ అందరి నేమ్స్ అంటే చూసి లిస్ట్ లో చూసి అందరికి కీస్ ఇస్తుండే, రూమ్ కీస్. వెళ్ళి అంటే ఫ్రెష్ అప్ అయ్యి రండి అని. అంటే మేము సంఘం నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుండే, మేము ఒక రోజు ముందే వెళ్ళాము. వెళ్ళి అక్కడ ఆ మళ్ళీ ముక్త చరిత మాతాజీ అన్నారు, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి, ఇప్పుడు గురు మహారాజ్ వస్తారు, గురు మహారాజ్ కి వెల్కమ్ చెప్పాలి అని. కానీ మేము వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాం. తర్వాత అప్పుడే మాతాజీ కాల్ చేశారు, అందరు బయటికి రండి, గురు మహారాజ్ వస్తున్నారు, ఆ పండర్పూర్ కి వస్తున్నారు, త్వరగా వచ్చి ఆ అంటే వెల్కమ్ చెప్దాం రండి అంటే. అప్పుడు మేము వెళ్ళాము. అందరూ ఇంకా గురు మహారాజ్ రాగానే అందరు కీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ గురు మహారాజ్ కి వెల్కమ్ చెప్పారు. గురు మహారాజ్ అందరినీ చూసి స్మైల్ చేశారు. అంటే ఇంతే మందియా అని అడిగితే ప్రభుజీ అన్నారు, లేదు ఇంకా వస్తారు గురు మహారాజ్, రేపు వస్తారు, రేపటి వరకు ఇంకా వస్తారు అని చెప్పారు. సో ఆ రోజు నుండి వర్షం చాలా అంటే చాలా ఎక్కువ పడుతుండే. అక్కడ వాళ్ళు అన్నారు, ఈ టైంలో అయితే వర్షం ఎప్పుడు పడదు, బట్ తెలియదు ఈసారి ఎందుకు వర్షం పడుతుంది అని. అలా ఆ రోజు ఇంకా గురు మహారాజ్ ని వెల్కమ్ చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారు. అందరికి సేవ ఉండే, అందరికి ఫ్లవర్ ప్లక్కింగ్ చేయడము సేవ ఉండే నెక్స్ట్ డే గురించి. సో అందరు కూడా ఆ సేవ చేసి మళ్ళీ గోవిందాస్ కి అంటే ఆ రోజు గోవిందాస్ లో తీసుకున్నారు అందరి ప్రసాదం కూడా.
మళ్ళీ ఆ రోజు నైట్ అంతా సేవ చేయడము, రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అంతా వర్షమే పడుతుండే. ముంబై నుండి డివోటీస్ వచ్చారు, వాళ్ళందరూ కూడా మొత్తం వర్షంలో తడుచుకుంటూనే వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరు అంటే లేచాము మంగళకి వెళ్దామని. బట్ అక్కడ రాజ్ ప్రభుజీ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, ఈ రోజు మంగళకి వెళ్ళొద్దు, ఎందుకంటే వర్షం చాలా ఎక్కువ పడుతుంది. ఇంకా రూమ్ నుండి అక్కడ హోటల్ రూమ్ మేము ఉన్న ప్లేస్ నుండి టెంపుల్ కి వెళ్ళడానికి ఒక 5-10 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ టైం అక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు వర్షం మధ్యలో నీళ్ళు ఎక్కువ ఆ, ఉన్నాయి, అందుకని వెళ్ళొద్దు అని చెప్పారు రోడ్డు పైన. కానీ గురు మహారాజ్ వెళ్ళారు ఆ రోజుకి అక్కడ ఆ, ఆర్తి చేయడానికి, శ్రీ శ్రీ రాధా పండరీనాథ్ ని ప్రే చేయడానికి, ఈ సంఘం బాగా జరగాలని. సో ఆ రోజు అంటే మేము ప్రభుజీ మాతాజీ కూడా అనుకోలేదు గురు మహారాజ్ వెళ్తారని. ఇంకా వర్షం అసలు తగ్గుతుందో లేదో అన్న డౌట్ ఉంది అందరికి, సంఘం ఎలా జరుగుతుందో అని. కానీ గురు మహారాజ్ వెళ్ళి అక్కడ ప్రే చేయగానే వర్షం ఆ రోజు తగ్గిపోయింది. ఇంకా అలా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా 10 o'clock ఆ రోజు మొత్తం అంతా రంగోలీ ఇట్లా ఫ్లవర్స్ తో రంగోలీ వేసి అంతా డెకరేట్ చేశారు. ఆ, తర్వాత గురు మహారాజ్ ఆ రోజు మెయిన్ సంఘం స్టార్ట్ అయ్యే రోజు గురు మహారాజ్ హాల్ కి వెల్కమ్ చెప్పేటప్పుడు ఎంత బాగా చేశారు అంటే, గురు మహారాజ్ రూమ్ నుండి ప్రభుజీ మాతాజీ తీసుకురావడానికి వెళ్ళారు ఆర్తి ఇచ్చి. అక్కడ గురు మహారాజ్ కిందికి దిగగానే అక్కడ ఐ లవ్ కృష్ణ బంధు అని పెట్టి ఉండే అనమాట. సో గురు మహారాజ్ అది చూడగానే ఆ ఇక్కడ ఐ లవ్ కృష్ణ బంధు, సో ఈ ఐ ఎవరు అని అడిగారు అనమాట. సో అందరు సైలెంట్ అయిపోయారు. గురు మహారాజ్ అక్కడికి వెళ్ళి ఆ ఐ అంటే నేను, ఐ లవ్ కృష్ణ బంధు ఇలా అన్నారనమాట. సో అందరు హరి బోల్ అని అందరు గట్టిగా అరిచారు. సో ఆ విధంగా మళ్ళీ అక్కడ నుండి అందరు గురు మహారాజ్ ని హాల్ కి తీసుకుని వచ్చేటప్పుడు అందరు ఫ్లవర్స్ రంగులతో మళ్ళీ అందరు శంఖాలు పట్టుకొని ఊడడము, ఆ కలర్స్ ఫైర్ వర్క్స్ లాంటివి ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసి ఉంటారు. అవి పేల్చడము. సో ఒకటి మాతాజీ పేలుతుంటే ఒకటి ఆమె ఇట్లా అంటుంటే అది అక్కడే పేలిపోయింది అనమాట. ఆమె కొంచెం భయపడ్డారు మాతాజీ. తర్వాత గురు మహారాజ్ ని వెల్కమ్ ఎంత బాగా చేశారు అంటే ఈ నా లైఫ్ లో అలాంటి వెల్కమ్ ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ అక్కడ డివోటీస్ కూడా అందరూ అన్నారంటే, ప్రభుజీ తర్వాత చెప్పారు, మీరు అందరూ వినే ఉంటారు, అలాంటి వెల్కమ్ మేము లైఫ్ లో ఎప్పుడు చూడలేదు అని. అంటే గురు మహారాజ్ వెల్కమ్ అంత బాగా ఎప్పుడు ఇంత బాగా ఎవరు చేయలేదు అని అన్నారంట. తర్వాత మళ్ళీ గురు మహారాజ్ వెనక నుండి అక్కడ గౌ సేవ చేసి తర్వాత లోపలికి వచ్చారు. ఇంకా గురు మహారాజ్ కీర్తన చేసిన తర్వాత గురు మహారాజ్ వ్యాస్ పూజ చేశారనమాట, మినీ వ్యాస్ పూజ. తర్వాత గురు మహారాజ్ తో కేక్ కటింగ్ చేయించారు. అలా గురు ఆ రోజు ఇంకా అప్పటి అలా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరు ప్రసాదం తీసుకున్నారు. ప్రభుజీ మాతాజీ అన్నారు, మీరు అందరు ప్రసాదం తీసుకొని రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఈవినింగ్ చంద్రభాగాలో కీర్తన నుండి అందరు కూడా రెడీ అక్కడికి రావాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మెయిన్ అంటే అక్కడ స్టార్ట్ అయింది అందరికి. అంటే ఆ వర్షం ఎంత మొత్తం తుఫాన్ లాగా వస్తుండే, చాలా మేఘాలు అంటే చాలా ఉండే. ఎలా అంటే అప్పుడు గోవర్ధన్ లీల అయినప్పుడు ఎంత మేఘాలు ఉండేనో అలా ఉండే. ఇంక కొంచెం అయితే వర్షం పడుతుంది, ప్రోగ్రామ్ అవుతుందో అవ్వదో అన్నట్టుండే. అయితే గురు మహారాజ్ అన్నారంట, ఈ టైంలో కీర్తన చేయడం అవసరమా అంటే, ఇంకా ప్రభుజీ అన్నారంటే, గురు మహారాజ్ ప్లీజ్, పిల్లలు మీకోసం చాలా బాగా డెకరేట్ చేశారు, మీరు ఒక 5-10 మినిట్స్ కి వచ్చి వెళ్ళిపోండి అని గురు మహారాజ్ ని రిక్వెస్ట్ చేస్తే, సరే వస్తున్నా 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 అని ఒక 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలానే వస్తున్నా వస్తున్నా అని అలా చేశాను. ఇంకా ఒక ప్రభుజీ మాతాజీకి టెన్షన్ అవుతుండే. ఆ అంటే వర్షం ఎక్కడ స్టార్ట్ అవుతుందో, డెకరేషన్ మొత్తం అంటే ఇంకా అక్కడ దియాస్ తో కూడా డెకరేట్ చేశారనమాట. ఇదంతా కూడా మళ్ళీ వేస్ట్ అని కాదు కానీ ఇంకా వాళ్ళకు టెన్షన్ అవుతుంది, ఎక్కడ వర్షం పడితే వీళ్ళందరూ తడిసిపోతారు అని. గురు మహారాజ్ వచ్చారు కొంచెం సేపటికి. రాగానే కీర్తన స్టార్ట్ అయిపోయింది. అంటే కీర్తన చేసుకుంటూ గురు మహారాజ్ ని తీసుకొచ్చారు. ఈ గురు మహారాజ్ వచ్చి అంటే ఇంకా ఆ, ఇలా పైకి చూసారనమాట. ఆయన ఇంద్రదేవత ఏం మాట్లాడారో తెలియదు, కానీ వర్షం స్టాప్ అయిపోయింది అక్కడ.
వర్షం స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకా గురు మహారాజ్ ప్రభుజీని అడిగారు కీర్తన్ చేయాలా అంటే గురు మహారాజ్ ప్రభుజీ గురు మహారాజ్ తో అన్నారు, మీరు ఓన్లీ నరసింహ కీర్తన చేసి వెళ్ళిపోండి గురు మహారాజ్ అంటే, ఇంకా గురు మహారాజ్ నరసింహ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఇంకా 45 మినిట్స్ వరకు ఇంకా కీర్తన అలానే చేశారనమాట అందరు కూడా. ఇంకా ఆ టైంలో పవర్ కూడా పోయింది, మొత్తం చీకటి అయినా కూడా గురు మహారాజ్ కీర్తన చేశారు. అందరు కూడా టార్చ్ వాళ్ళ వాళ్ళ మొబైల్లో టార్చ్ ఆన్ చేశారు. ఆ టార్చ్ ఆన్ చేస్తే ఎంత బాగా అంటే ఆ టార్చ్ లైట్స్ కి చాలా బాగా కనిపిస్తుంది ఆ మొత్తం కూడా. నెక్స్ట్ ఇంకా గురు మహారాజ్ కీర్తన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా అది స్టాప్ అవ్వలేదు. అందరూ తడుచుకుంటూనే వెళ్ళిపోయారు మళ్ళీ రూమ్స్ కి. అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా అంటే ప్రభుజీ మాత్రమే చెప్పారు నెక్స్ట్ డే అందరూ టైం కి రావాలి అండ్ లేట్ అయింది అని మార్నింగ్ ఇక్కడ పడుకోవద్దు, ఎక్కువసేపు పడుకోవద్దు అని. మేము డైలీ కూడా 2:30, 3కి లేచి అంటే ఒక్కొక్క రూమ్ లో 4 మెంబర్స్ అలా ఉండేవాళ్ళం ఉన్నామన్నమాట. సో ఆ టైంలో ఇంకా లేచి మళ్ళీ అందరూ ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి వచ్చేసరికి 5:30 అలా అయిపోయేది. అంటే కొంతమంది వెళ్ళారు వాళ్ళు మేము సెకండ్ డే వెళ్ళాము అక్కడికి మంగళకి. తర్వాత నీకు ఆ రోజు గురు మహారాజ్ ఆరతి చేయడానికి రాలేదు కానీ మేము వెళ్ళాం. తర్వాత మళ్ళీ జపా సెషన్ అక్కడే అయింది హాల్లో. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంకా జపా టాక్ లో కూడా గురు మహారాజ్ అందరికీ కూడా అంటే జూమ్ లో కూడా కృష్ణ బంధుస్ గురించే చెప్తుండే అక్కడ అందరికి. అలా ఆ రోజు కూడా అలా ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ రోజు నైట్ ఏమైంది అంటే ఆ రోజు డ్రామా అయింది. ఒకటికి ముంబై వాళ్ళు చేశారు, రెండు ఏమో ముంబై వాళ్ళు చేశారు, ఇంకొకటి ఆ, ఢిల్లీ వాళ్ళు చేశారు ప్రభుపాద్ లీలా పైన డ్రామా చేశారు. డాన్స్ ప్లస్ డ్రామా చేశారు అనమాట. ఎంత బాగా చేశారంటే ఇంకా ఆ అందరి కళ్ళల్లో ఆ డ్రామా అయిపోయేసరికి అందరి కళ్ళల్లో నీళ్ళు వాటర్ ఉన్నాయి. అంటే అంత బాగా చేశారు అది. ఇంకా అందరు కూడా హరి బోల్ హరి బోల్ హరి బోల్ అనుకుంటే నెక్స్ట్ డే ప్రభుజీని గురు మహారాజ్ అడిగారంట, ఏం చేస్తారు మీరు నైట్ 9:30కి కూడా అంత లేట్ వరకు హరి బోల్ అని వినిపిస్తుంది, ఏం చేస్తారంటే గురు మహారాజ్ చెప్పారు అంటే ప్రభుజీ గురు మహారాజ్ కి చెప్పారంట ఇలా డ్రామా చేశారు అని. నెక్స్ట్ డే కూడా గురు మహారాజ్ వచ్చింది అంటే అంత బాగా నచ్చింది. ప్రభుజీ అన్నారు, ఇది నెక్స్ట్ డే రేపు కూడా గురు మహారాజ్ ముందు చేద్దాము అని. గురు మహారాజ్ వచ్చాక ఆ, ఆయన ముందు కూడా మళ్ళీ అదే డ్రామా చేశారు ఢిల్లీ వాళ్ళు ప్రభుపాద్ లీలయ్. చేస్తే సేమ్ అదే ఇమోషనల్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంటే ఇలా అనిపించలేదు మేము నిన్న చూసాం కదా మళ్ళీ చూస్తున్నాము దాంట్లో ఏముంది అని. కానీ అలా ఏం అనిపించలేదు, మళ్ళీ సేమ్ ఫీలింగ్ సేమ్ అందరి కళలో మళ్ళీ అంటే ఇలా గురు మహారాజ్ ఇలా మధ్యలో కూర్చుండే అందరూ ఇటు ఇటు కొంతమంది అటు కొంతమంది కూర్చొని ఉండే. సో అటు చూస్తున్నారు ప్లస్ సారీ గురు మహారాజ్ ని ఇలా చూస్తున్నారు, అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు. గురు మహారాజ్ అలానే చూస్తూ ఉన్నారు. అది డ్రామా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇలా తిరిగారు గురు మహారాజ్ రియాక్షన్ చూడడానికి. గురు మహారాజ్ ఇలానే చూస్తున్నారు. తర్వాత ఇంకా ఆయన స్పీచ్లెస్ అయిపోయారు. ఆయన అన్నారు, నేను ఏం అనాలో నాకు అర్థం అవ్వట్లేదు అని. అంత బాగా చేశారు ఢిల్లీ వాళ్ళు డ్రామా. అలా ఇంకా జరిగిపోయింది. ఇంకా లాస్ట్ డే ఈవినింగ్ టైంలో గురు మహారాజ్ తో ర్యాపిడ్ ఒకటి పోడ్కాస్ట్ లాగా చేశారు ప్రభుజీ. అన్ని క్వశ్చన్స్ అడుగుతుండే గురు మహారాజ్ ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన ఆన్సర్స్ కూడా చేస్తుండే. లాస్ట్ లో ఒక ర్యాపిడ్ రౌండ్ లాగా పెట్టారన్నమాట గురు మహారాజ్ తో. సో ప్రభుజీ అన్నారు, గురు మహారాజ్ నేను ఒక వర్డ్ చెప్తాను దానికి మీ మైండ్ లో ఫస్ట్ ఏమొస్తుందో అది చెప్పండి అని. సో గురు మహారాజ్ అంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తుండే మొత్తం ఇలా ఒక్కొక్క వర్డ్ కాకుండా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. తర్వాత ఆ, కృష్ణ బంధు అన్నారు అంటే అప్పుడు బాబూజీ నొక్కి చెప్తుండే, గురు మహారాజ్ ప్లీజ్ సింగిల్ వర్డ్, ప్లీజ్ సింగిల్ వర్డ్, ప్లీజ్ సింగిల్ వర్డ్ అని 3 టైమ్స్ అన్నారు. అప్పుడు గురు మహారాజ్ అన్నారు, ఐ లవ్ కృష్ణ బంధు అని. అప్పుడు అందరు హరి బోల్ అన్నారు. ప్రభుజీ అన్నారు, గురు మహారాజ్ నౌ యూ హ్యాపీ అంటే ప్రభుజీ అన్నారు, హా ఎస్ హ్యాపీ.
సో అలా అయిపోయింది. ఇంకా లాస్ట్ లో ఆ శ్రీ శ్రీ సోలినే శ్రీకృష్ణ చైతన్య స్వామి మహారాజ్ కీర్తన ఉండే. ఆ కీర్తనలో కూడా అందరూ చాలా చాలా అంటే ఇంకా మొత్తం మైమర్చిపోయి డాన్స్ చేయడము. ఒక్కరికి అక్కడ 3 days ఉన్నాం కానీ ఒక్కరికి కూడా అంటే వాళ్ళ ఇంటికి కాల్ చేయాలి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఆఫీస్ లో పని ఉంది, స్కూల్ అంటే ఎవరికి కూడా ఆలోచన లేదు, అసలు ఆ టైం కూడా లేదు మనకు ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తాను చెయ్యాలి అనేది. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుండి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నారన్నమాట ప్రభుజీ మాతాజీ మన కోసం. సో ప్రతిదీ మళ్ళీ నైట్ వెళ్ళి లాస్ట్ డే కూడా నైట్ 12-1 అయింది. ఇప్పుడు శివాని మాతాజీ ఉన్నారు, వాళ్ళకి ఆ రోజు థర్డ్ డేనే వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది. మాతాజీ కూడా చాలా ఫీల్ అవుతుండే వెళ్ళాలని, రిటర్న్ వెళ్ళాలి అని. సో ఇంకా నెక్స్ట్ డే అలా 3 days అలా గడిచిపోయింది అక్కడ. అంటే మాయాపురీస్ అయినా నామ్ సేవక మాతాజీ వాళ్ళైనా కూడా వాళ్ళు అసలు ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియదు. అంటే వాళ్ళు మార్నింగ్ నైట్ 12 వరకు సేవ చేస్తుంటారు, మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ సేవలో ఉంటారు. అసలు ఆట అలా సేవ చేయడం వల్లనే వాళ్ళంతా క్లోజ్ అయిపోయారేమో ప్రభుజీ మాతాజీ. ఇంకా మాయాపూర్ లో ఉంటున్నారు. అంటే నామ్ సేవిక మాతాజీను నా మథురా మైడి మాతాజీ అయితే అక్కడ స్క్రీన్ అవన్నీ చూసుకునే వాళ్ళని, వాళ్ళు అసలు కొంచెం సేపు చైర్ పైన కూర్చున్నా నేను చూడలేదు. మొత్తం డే మొత్తం మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ వరకు కూడా వాళ్ళు అసలు అక్కడే నిల్చుని ఉన్నారు. వాళ్ళ అంత ఓపిక ఎలా ఉంది, ఇంకా వాళ్ళ ఫేస్ లో కూడా నేను అలసిపోయాను అన్న కొంచెం కూడా వాళ్ళ ఫేస్ లో అసలు కనిపించనే లేదు. అది అంటే నేను ఆ ప్లేస్ లో ఉంటే ఇంతసేపు అన్న ఫీలింగ్ నాకు వచ్చేది. కానీ వాళ్ళ ఫేస్ లో అసలు ఎలాంటి ఆ అంటే ఏమంటారు కంప్లైంట్ అనేది లేదు. వాళ్ళు కంప్లీట్ గా ఆ విధంగా ప్రభుజీ మాతాజీకి సరెండర్ అయిపోయారు. అందరూ కూడా మాయా పీస్ అయినా అంటే ఎవరెవరైతే ఉన్నారో ప్రభుజీ మాతాజీతో వాళ్ళందరూ కూడా ఆ లెవెల్లో. అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు శ్రావణి మాతాజీ, శవాని మాతాజీ వీళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, ఆ విధంగానే సేవ చేస్తున్నారు. సో ఆ అలా ఆ విధంగా అంత బాగా సేవ్ చేస్తారు. వాళ్ళందరినీ చూస్తుంటే అసలు మనం కూడా అక్కడ వాళ్ళతో ఉంటే బాగుండు. 3 days కూడా చాలా తక్కువ అనిపించింది. ఆ 3 days ఎప్పుడు ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కాలేదు. అంత అంటే ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశం వస్తుందని ఇంకా 1 month కూడా లేదు, తక్కువ ఉంది. సో అంత బాగుంది ఇప్పుడు. సో మీరు అందరు కూడా రావాలి. సో ఇప్పుడు మనం మెయిన్ అపరాధం ధామ్ అపరాధ్ గురించి తెలుసుకుందాం. సో బృందావన్ ధామ్ అనేది ఒక మనం పిక్నిక్ స్పాట్ లా అనుకోకూడదు. పిక్నిక్ స్పాట్ అయినా లేదు అంటే ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఆ దీన్ని తిరిగి తిరిగి అంటే జస్ట్ చూసి తిరగడము అవన్నీ చేసి రావచ్చు అనేది కూడా అది ఎప్పుడు మనం అలా అనుకోకూడదు. అది బృందావన్ ఒక ప్లేస్, కానీ అది ప్లేస్ కంటే మోర్ దాన్ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు మనము అక్కడ ఉండి బయటి విషయాలు ఆలోచించడం, మన మైండ్ లో మన ఆఫీస్ గురించి అయినా, మన ఇంట్లో వాళ్ళ గురించి అయినా, మన ఫ్రెండ్స్ గురించి ఏదో ఒక టెన్షన్ పెట్టుకుని అక్కడ ఉండడం అది బృందావన్ లో ఉండడం కాదు. కానీ మనం ఇప్పుడు ఉన్న సిటీలో ఉండి ఇప్పుడు యాక్చువల్లీ మనం బృందావన్ గురించి ఆలోచిస్తున్నాం అంటే మనం బృందావన్ లో ఉన్నట్టు చూస్తున్నాము. లేదా బృందావన్ కాన్షియస్నెస్ ఉండడం అంటే మనం యాక్చువల్లీ బృందావన్ లో ఉన్నట్టు. సో మనం ఇలా 10 టైం కొన్ని అపరాధాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన శిక్షా గురువు అయినా దీక్షా గురువు అయినా మనకు ధామ్ గురించి వివరిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదేమో అని శంకించడం, లేదా వాళ్ళ గురించి నింద చేయడము, వీళ్ళంతా ఏదో ఏదో చెప్తున్నారు అలా కాకపోవచ్చు అని వాళ్ళని ఆ ఏమంటారు వాళ్ళ గురించి ఇలా అనుకోవడం కూడా అది పెద్ద అపరాధం. ఇంకా అక్కడికి డివోటీస్ వచ్చినా కూడా వాళ్ళతో గట్టిగా మాట్లాడడము, లేదా వాళ్ళని ఏదో ఒకటి అని చులకన చేసి మాట్లాడము, అవన్నీ కూడా అపరాధం కిందికి వస్తాయి. సో అలాంటి పనులు అక్కడ ధామ్ లో చేయకూడదు. ఇంకా మనం అలా ఆ, ఇలా కూడా అనుకోకూడదు బృందావన్ ఈ రోజు ఉంది, మేబీ రేపు ఉండకపోవచ్చు, ఉంటుందో లేదో దాని పేరు మేబీ కొన్ని రోజుల తర్వాత కొంతకాలం తర్వాత బృందావన్ పేరు మారిపోవచ్చు.
అని కూడా అలా అది కూడా ఒక అనుకోవడం పెద్ద అపరాధం. ఎందుకంటే బృందావన్ ఈజ్ అ ధామ్, ధామ్ ఈజ్ ఇటర్నల్ ధామ్. అది ముందు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంటుంది, ఇంకా ఇప్పుడు కూడా ఉంది, ఇన్ ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. మేబీ అంటే మనం మన భౌతిక నేత్రాలతో ఈ కళ్ళతో ధామ్ని చూడలేము. అంటే అది ఇటర్నల్ కాబట్టి మనకు కళ్ళకు కనిపించినట్టు అది యాక్చువల్లీ లేదు. ధామ్ని చూసి అంత మనకు అంటే మన కళ్ళకు అంత లేదు, మన భౌతిక ఇంద్రియాలకి. ఇలా మనం బృందావన్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రజవాసి ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళ గురించి కూడా మనం ఏం తప్పుగా మాట్లాడడం కానీ, వాళ్ళ వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, లేదంటే వాళ్ళు ఆ ఏమంటారు కచరా చెత్త పడేస్తున్నారు, అంత ఆ, చెత్త చెత్త చేస్తున్నారు అని కూడా మనం అనుకోకూడదు. పొల్యూషన్ పెంచుతున్నారు అవన్నీ కూడా మనం అనుకోకూడదు. ఇంకా అక్కడ ప్రతి వారు కూడా ప్రతి వారి నోటి నుండి రాధే రాధే అని వస్తుంది. మనమన్నా డైలీ ఒక మార్నింగ్ జపం చేస్తాము, ఇంకా డే టైంలో ఎప్పుడు చేస్తాము అసలు గుర్తు ఉంటుందో ఉండదో కూడా మనకి తెలియదు. కానీ అక్కడ ప్రతి క్షణం వాళ్ళు అంటే వాళ్ళు ఎవరిని పిలిచినా కూడా రాధే రాధే అని పిలుస్తారు. ఏమన్నా కావాలన్నా కూడా రాధే రాధే అంటారు. ఇప్పుడు అంటే వాళ్ళు అక్కడ యాక్చువల్లీ అడుక్కునే వాళ్ళు కూడా రాధే 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 అని అడుగుతారు అనమాట. ప్రతి దాంట్లో వాళ్ళు రాధే రాధే అని అంటారు. సో మనం అక్కడ ఎవరిని కూడా ఇలా కోపం చేయడం కానీ, వాళ్ళతో తప్పుగా మాట్లాడడం కానీ, అంటే ఎవరైనా ఆ, డి- అడుక్కునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఏమంటారు వాళ్ళ మీద కోపం చేయడం కానీ, విసిగించుకోవడం కానీ అలా చేయకూడదు. మన దగ్గర ఉంటే ఇవ్వాలి, లేదు అంటే ఆ లేదు అని చెప్పేసి వాళ్ళకు దండం పెట్టేసి వెళ్ళిపోవాలి. అలా ఇంకా అక్కడ మెయిన్ గోవర్ధన్ లో మెయిన్ పిల్లలు ఎక్కువ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు మన గోవర్ధన్ పరిక్రమ అంటే మేము చేసినప్పుడు వాళ్ళు అలానే వెంట పడేవారు అనమాట. కాళ్ళు పట్టుకుంటారు మొత్తం. మనం వెళ్తుంటే కూడా కాళ్ళు పట్టుకొని మన కాళ్ళు పట్టుకొని మన వెంటనే వస్తారు అనమాట. సో అలా వచ్చినప్పుడు మనం విసిగించుకోకుండా వాళ్ళకి మన దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వాలి, లేదు అంటే లేవు అని చెప్పేసి ప్రేమతో చెప్పాలి, కోపంతో చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా రాధాకృష్ణులకు ప్రియమైన వాళ్ళు. అందువల్లనే వాళ్ళకి అక్కడ జన్మ అనేది వచ్చింది. సో అందుకనే మనం వాళ్ళకి ఏం కూడా అపరాధం చేయకూడదు వాళ్ళ పట్ల. ఇంకా ఎంత అక్కడికి ఎంత మంది వచ్చినా కూడా, బయట నుండి వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళు అయినా కూడా అందరు కూడా వైష్ణవస్. ఎందుకంటే వాళ్ళు రాధారాణి కృప వల్లనే అక్కడికి రాగలుగుతున్నారు. కానీ ఏదో మనం అనుకుంటాం ఏముంది టికెట్ చేసుకొని ట్రైన్ టికెట్ చేసుకుని అక్కడికి వెళ్తే అయిపోతుందిలే, దాంట్లో ఏముంది, బృందావనం అంటే పెద్ద గొప్ప ఏం కాదు అని అలా కూడా మనం అనుకోకూడదు. బృందావన్కి వెళ్ళాలి అంటేనే రాధారాణి కృప ఉండాలి. ఇప్పుడు ఎంతో మంది యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం బృందావన్కి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ట్రైన్ అన్ని టికెట్స్ ఫస్ట్ వెళ్ళే టికెట్ కాలేదు, అది ఏమంటారు వెయిటింగ్ లో ఉండే. బట్ ఓన్లీ ఏ ఉండే. అప్పటి వరకు అయిపోతుంది లే అనుకున్నాం, కానీ అంటే ఆ టైం ఆన్ టైం కి నా టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. సో అంటే ఎలాంటి మనం అనుకుంటాం టికెట్స్ అయిపోతాయి అప్పటి వరకు అయినా టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే రాధారాణి కృప ఉంటేనే వెళ్ళగలం. ఇంకా ఆ టైంలో నేను వెళ్ళకపోవడం కూడా మంచిది. ఎందుకంటే నేను ఇక్కడ నుండి అందరూ హైదరాబాద్ నుండి వస్తుండే, నేను ఈ మహారాష్ట్ర నుండి నేను ఒక్కదాన్నే ఉండే. అందుకని ఆ టైంలో మేబీ నేను వెళ్ళడం మంచిది కాదేమో, అందుకని క్యాన్సిల్ అయిపోయింది. సో అలా రాధారాణి కృప ఉండడం వల్లనే మనం అక్కడికి వెళ్ళగలం. ఇంకా అక్కడ బృందావనంలో మనం షాపింగ్ చేసినా, లేదంటే మనం రిక్షా తీసుకున్నా కూడా అక్కడ వాళ్ళు ఒకవేళ కాస్ట్ ఎక్కువ చెప్పారనుకోండి, మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాళ్ళతో ప్రేమగా అడగాలి. ఇంతకి ఇవ్వండి అని. వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే మనం అక్కడ నుండి వాళ్ళకు ఆ చెప్పేసి ప్రేమతో చెప్పేసి అక్కడ నుండి వేరే వాళ్ళతో మాట్లాడము, వేరే దగ్గర షాపింగ్ చేయడం అలాంటివి చేయాలి. కానీ వాళ్ళతో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్ చేస్తే అది పెద్ద అపరాధం కిందకి వస్తుంది. ఇంకా మనం అక్కడికి వెళ్ళి అన్నెసెసరీ థింగ్స్ చేయకూడదు, అన్నెసెసరీ డిస్కషన్స్. అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు
వాళ్ళని చూసి కామెంట్స్ చేయడము, వీళ్ళు ఏంది ఇంత మేకప్ చేసుకున్నారు, అవన్నీ మనకు అనవసరం. మనం వెళ్ళి జస్ట్ మనం వెళ్ళిన పని చేసుకోవడము, ఆ దర్శనం చేసుకోవడము, అవి చేసుకొని రా తిరిగి రావడమే. ఇంకా చాలా మంది కూడా రీల్స్ చేస్తారు. రీల్స్ చేసినప్పుడు అంటే మనం ఆ దేని గురించి రీల్స్ చేస్తున్నామో అది మన కాన్షియస్నెస్ మీద డిపెండ్ ఉంటాయి. సో మనం అనవసరంగా రీల్స్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనకు ఏమన్నా కంటెంట్ కోసం రీల్స్ కావాలి అంటే చేసుకోవచ్చు, కానీ చాలా మంది డిఫరెంట్ వాళ్ళకి అవసరమైనట్టు రీల్స్ చేస్తుంటారు కదా, అవన్నీ అక్కడ చేయకూడదు యాక్చువల్లీ. సో మనం ఇలా ఆ, అనుకోకూడదు. బృందావన్ యూపీలో ఉన్న ఒక ప్లేసే కదా, దాంట్లో ఏముంది, అన్ని ప్లేస్ అని యూపీ బృందావన్ కూడా ఒక ప్లేసే అని అనుకోండి. అది కూడా అది కాదు యాక్చువల్లీ. బృందావన్ ఇస్ అ నాట్ ప్లేస్ ఆఫ్ ఇన్ మటీరియల్ వరల్డ్. అది యాక్చువల్లీ స్పిరిచువల్ వరల్డ్ నుండే వచ్చింది అనమాట. బృందావన్ సారీ, కృష్ణ వచ్చినప్పుడు బృందావన్ తీసుకొని వచ్చారు. ఆయన వచ్చే ముందు బృందావన్ అంటే ఆ బలరామే బృందావన్ లాగా ఎక్స్పాన్షన్ అయ్యారని చెప్తారనమాట. సో ఇక్కడ కొంతమంది ఆ బృందావన్ లో చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. అంటే అది మన ఆస్టరిటీ అనుకోండి, మనమే డిపెండ్ అయి ఉంటాయి. కొంతమంది చేస్తారు, కొంతమంది ఓపిక ఉంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. యాక్చువల్లీ మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వేసుకున్నాను, తర్వాత వెళ్ళినప్పుడు వేసుకోలేదు. అవి మనమే డిపెండ్ ఉంటది. అట్లా అలా ఏమి ఉండదు కంపల్సరీ అనేది. సో అక్కడ ఇంకా బృందావనంలో మంకీస్ అంటే మెయిన్ అంటే మంకీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నా కూడా అంటే మనకు అర్థం కాదు అవి ఏ విధంగా ఎక్కడ నుండి వస్తాయి అసలు. మనం కూడా అంత షార్ప్ గా చూడలేమేమో. ఇలా మనం చూస్తుంటాం, వెనక నుండి వస్తుంది, పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాగల్ మనకు స్పెట్స్ ఉంటాయి కదా, ఆ స్పెట్స్ కూడా జాగ్రత్త తీసి పెట్టుకోవాలి యాక్చువల్ అయితే. అవి తీసుకొని వెళ్ళిపోతాయి, పైన కూర్చుని అక్కడ నుండి ఇంకా చూస్తుంటాయి. అవి అక్కడ ఇంకా దూరం అంటే వేరే ప్లేస్ కి వెళ్ళవు, అవి మనల్నే చూస్తుంటాయి. మనం ఆ వాటికి మెయిన్ అంటే ఫ్రూటీ ఇష్టం. ఆ ఫ్రూటీ తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, అవి మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతాయి. ఫ్రూటీ ఇవ్వకుండా వేరే ఏది ఇచ్చినా తీసుకుంటే దాని దగ్గర పెట్టుకుంటది. కానీ అది మళ్ళీ ఫ్రూటీ ఇస్తేనే అవి అక్కడే పెట్టేసి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మన చేతిలో ఫోన్ ఉన్నా తీసుకుంటది, మన చేతిలో వేరే ఏమన్నా బ్యాగ్స్ ఉన్నా కూడా తీసుకుంటాయి. మెయిన్ అంటే స్పేస్ పైన వాటి కళ్ళు అక్కడే ఉంటాయి. తీసుకొని వెళ్ళి అక్కడ పైన కూర్చొని చూస్తూ ఉంటాయి. ఇలా అంటే వాటిని చూస్తే ఇంకా అంటే వాటిని ఏం అనకూడదు, బట్ వాటిని చూస్తే నవ్వు వస్తుంది. అంత బాగా ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టు అక్కడే ప్రతిదీ చేస్తుంటాయి అనమాట అక్కడ. సో అలా మనకు అక్కడ వాటి గురించి కూడా మన దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. సో ఇంకా మనం శాస్త్రాల్లో ఆ, ఈ- ఆ, ఆ, బృందావన్ నవద్వీప్ లో మనం డిఫరెన్షియేట్ చేయకూడదు. అవి రెండు కూడా మాయాపూర్ ఇంకా రెండు కూడా ఒకటే. అంటే మనం అనుకోకూడదు ఇట్లా మాయాపూర్కి వెళ్తే నాకు మనిషి ఎక్కువ వస్తుంది, బృందావన్కి వెళ్తే తక్కువ వస్తుంది అని అలా అనకూడదు. అన్ని కూడా ధామ్లే. ఇంకా జగన్నాథ్ పురికి వెళ్తే ఇంకా ఎక్కువ ఆ, మసి వస్తుంది, దొరుకుతుంది అని అలా అనుకోకూడదు. అవన్నీ కూడా సేమ్ మసి వస్తుంది. అవన్నీ కూడా మన కోసమే ఇక్కడ భౌతిక లోకంలో ప్రకటితం అయ్యాయి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి భక్తి చేసుకొని అక్కడ నుండి భగవంతుని గురించి ఎక్కువ తెలుసుకొని భగవంత్ ధామానికి గోలోక్ ధామ్ వెళ్ళడానికి అవి మన గురించి ప్రకటితం అయ్యాయి. సో శాస్త్రాలు కూడా మనం శాస్త్రాలను కూడా నిందించొద్దు. అవి మనకు ధామ్ గురించి చెప్తాయి. లైక్ శ్రీమద్ భాగవతంలో ధామ్ గురించి ఎంత గొప్పగా మనం అనుకోకూడదు. భాగవతంలో ఇంత బాగా బృందావన్ గురించి చెప్పారు, కానీ మనం ఇక్కడికి వస్తే అంటే బృందావన్ ఎలా ఉంటుందంటే మొత్తం లైక్ పల్లెటూరులా ఉంటుంది. అంటే అక్కడ ఏది కూడా లైక్ గోడలు పగిలి ఉండడము, ఆ అక్కడక్కడ
చెత్త ఉండడం అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసి కూడా మనం ఇలా అనుకోకూడదు, ఏంటి మనం బృందావన్ గురించి ఇంత గొప్పగా విన్నాము, కానీ ఇక్కడ చూస్తే ఇదంతా దీనికంటే మా సిటీ బెటర్ గా ఉంది, డెవలప్ అయింది అని అలా అనుకోకూడదు. అదంతా కూడా అంటే అది యాక్చువల్లీ మొత్తం ఏ, ఆ, అంటే మన కళ్ళంతో అది చూస్తాం, కానీ అది మనలో ఉన్న లోపమే, ఆ ధాముని అలా చూడడము. సో అది కూడా అపరాధం కిందికి వస్తుంది. సో భాగవతంలో చెప్పినట్టు మనకు సీనియర్స్ డివోటీస్ తో విన్నప్పుడు కూడా ధామ్ గురించి ఎంత గొప్పగా చెప్తారో, ఆ విధంగా లేదు అని మనం అనుకోకూడదు. అలా చాలా అంటే మనలో ఉన్న లోపం వల్లనే మనం ధామ్ని అలా చూడలేకపోతాం. సో మనం ఆ, అంతే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మేము తెలుసుకోవాల్సినది ఏంటి అంటే, మనం అక్కడ చెత్త పడేయడం కానీ, ఆ మనం అంటే ఇక్కడైనా స్ప్లిట్ చేయడము, అవన్నీ కూడా స్ప్లిట్ చేయడం అవన్నీ చేయకూడదు. డివోటీ అక్కడ ఉన్న వాళ్ళని కోపం చేయడం కానీ, ఎవరు ఏమన్నా కూడా మనం సైలెంట్ గా అక్కడ నుండి వెళ్ళిపోవాలి. వాళ్ళతో తిరిగి అంటే మెయిన్ మనం తెలుసుకుంటాం అంటాం కదా, డివోటీస్ ని మనకూడదు అని, అపరాధం కిందికి వైష్ణవ అపరాధం లైక్ అలానే కూడా ధామ అపరాధం కూడా ఉంటాయి. సో ఇలాంటి అపరాధాలు కూడా ఏవి కూడా మనం అక్కడ చేయొద్దు. చేస్తే మన భక్తి పోతుంది, ప్లస్ మనం ఇంకా ఆ గో- వెనక్కి వెళ్ళిపోతాం భక్తిలో. ఇలా పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరు అయినా కూడా అక్కడ ఇంకా చాలా అందరూ సింపుల్ గా ఉంటారు. ఆ, మన మనలాగా అంటే ఎక్కువ మేకప్ చేయడము అలాంటివి ఏమో అక్కడ చేయరనమాట. సో మనం ఆ జాగ్రత్తగా ఉండాలి ధామ్ లో. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో ఇవి ఇంకా ధామ ప్రదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. మనము ఇంకా 40 minutes అంటే ఇంకా కొన్ని మినిట్స్ తీసుకోవచ్చు. మనం ఎండ్ అయిపోయినా మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్. ఎంత మధురంగా ఉంది అంటే ఇంకా ఇంకా వినాలి అని ఉంది. ఓకే. ఎస్ అంటే మాతాజీ. అందరు ఓకే అంటే ఓకే. సో డియర్ డివోటీస్, మనము ఈ సెషన్ ఇంకా కొన్ని నిమిషాలు కంటిన్యూ చేద్దాము. మాది చాలా బాగా చెప్తున్నారు వృందావన్ గురించి. సో మీటింగ్ కొద్ది నిమిషాలు ఎండ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎండ్ చేసేసి మళ్ళీ లింక్ షేర్ చేస్తాను. సో దయచేసి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇలా మనం బృందావన్కి వెళ్ళినప్పుడు కూడా మన మెయిన్ అంటే మన భక్తి పెంచుకోవాలి. మనం నెసెసరీగా తిరగడం కానీ, ఆ అక్కడ బయట వాళ్ళ అంటే బయట వాళ్ళు కూడా ప్రసాదం పెడతారు, బట్ మనం మెయిన్ అంటే అక్కడ టెంపుల్లో తినడానికి ప్రిఫర్ చేయాలి అనమాట. అక్కడ ఇస్కాన్ టెంపుల్లో 2 times ఉంటుంది ప్రసాదం. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇస్కాన్ కి వెళ్దాము, మేబీ అది నాకు తెలియదు మన షెడ్యూల్ లో ఉందో లేదో. మనం గోవర్ధన్ కి వెళ్తాము, అక్కడే 3 times కూడా ప్రభుజీ మాతాజీ చూసుకుంటారు. ఇంకా వాళ్ళు అసలు ఒకటి ప్రసాదం కూడా ఎంత బాగా ఉంటుంది అంటే 3 times కూడా 3 days ఇంకా 3 times ఒకటి కూడా రిపీటేషన్ ఉండదు. అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిషెస్ ఉంటాయి అన్నమాట, రెసిపీస్ అన్ని కూడా. ఇంకా అంటే సంఘంలో ఆ, ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ అసలు యూత్ గురించి, యూత్ ని ఎలా ఎంగేజ్ చేద్దామనే ప్రయత్నమే ఉంటుంది ప్రభుజీ మాతాజీ సార్. మనం మనకు ఆన్లైన్ లో చేసిన దానికంటే ఇంకా ఆఫ్లైన్ లో ఇంకా చాలా బాగుంటుంది. ఎలా డివోటీస్ ని అంటే అసోసియేషన్ ఎలా ఉంటుంది, ప్లస్ గ్రూప్ ఫామ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్ మనకు చూపిస్తారు. లాస్ట్ ఇయర్ ఒక యాక్టివిటీ కూడా చేయించారు అనమాట. అంటే
ఒక పెన్ కి ఇట్లా 4 థ్రెడ్స్ పెడతారు అనమాట. 4 మెంబర్స్ అట్లా 4-5 మెంబర్స్. సో ఆ ఒక్క పెన్ తో ఇట్లా థ్రెడ్ తో మనకు ఒక వర్డ్ ఇస్తారు. సో ఆ వర్డ్ మనం ఒక పేపర్ లో రాయాలన్నమాట. అంటే ఒక పెన్ ని పట్టుకొని ఇలా కూడా పట్టుకోము. ఇక్కడ ఉంటుంది థ్రెడ్, దాన్ని పట్టుకొని అందరూ గ్రూప్ పట్టుకొని ఇలా రాయడం, అంటే గ్రూప్ ఫార్మింగ్, గ్రూప్ అసోసియేషన్ ఎలా ఉంటుంది అనేది అక్కడ చూపించారు మనకి. ఇంకా చాలా చాలా ఆ ఉంటాయి అన్ని. నాకు అంత ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది, అంత గుర్తులేవు, but నాకు గుర్తున్నన్ని చెప్పేశాను. సో ఇంకా ఉమ్, గురు మహారాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ లాస్ట్ డే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. గురు మహారాజ్ ని కలిసారు. మేమందరం వెళ్ళిపోయాక కూడా గురు మహారాజ్ ని కలిసారంట. అప్పుడు గురు మహారాజ్ కృష్ణ బంధుస్ గురించి అక్కడ వాళ్ళందరికీ పరిచయం చేశారంట. గురు మహారాజ్ ఇంకా ఒక ఫోటో తీస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తుంటే అప్పుడు గురు మహారాజ్ అన్నారంట, నో, నా ఓన్లీ కృష్ణ బంధుస్ తో గురు మహారాజ్ సెపరేట్ గా ఫోటో తీసుకున్నారు. సో అలా ఇంకా చెప్పాలంటే గోవర్ధన్ లో ఆ, చాలా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడ మనకు మధ్య మధ్యలో కలుస్తాయి గోవర్ధన్ పరిక్రమ 22 కిలోమీటర్స్ ఉంది. అటు నార్మల్ గా అయితే మనకు ఆ డే మొత్తం పడుతుంది. మరి ఈసారి అయితే మొత్తం 1000 పీపుల్ తో గోవర్ధన్ పరిక్రమ చేయడం అంటే ఇంకా యాక్చువల్లీ ఇంకా మెయిన్ లాస్ట్ ఇయర్, ఈసారి గోవర్ధన్ పరిక్రమ ఉంది. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే మేము అక్కడికి విఠల్ రుక్మాయి దర్శనానికి వెళ్ళాం. అక్కడికి 500 రూపీస్ వెళ్తుంటే యాక్చువల్లీ చూసే వాళ్ళందరూ షాక్. వీళ్ళందరూ ఏంటి ఎక్కడ నుండి వచ్చారు, అందరు కూడా కృష్ణ బంధు క్యాప్ పెట్టుకొని అందరూ కూడా కీర్తన చేసుకుంటూ హరి బోల్ అనుకుంటా వెళ్తుంటే అందరూ చూసి షాక్ అయ్యారు. కొంతమంది అయితే మధ్యలోకి, అంటే మన లైన్ సెపరేట్ ఉండే 500 మెంబర్స్ ది. ఆ గేట్ అంటే అక్కడ ఉన్న వాచ్మెన్ సెపరేట్ గేట్ ఓపెన్ చేస్తారు అనమాట వెళ్ళడానికి ఆ లోపలికి. సో మనం అందరం వెళ్తుంటే వాళ్ళు కూడా వచ్చారు మధ్యలోకి, కానీ వాళ్ళందరినీ ఇంకా మధ్యలో రానివ్వకుండా ఓన్లీ కృష్ణ బంధువులే వెళ్ళారు. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి షాక్ అవుతుండే. అంత గట్టిగా ఇంకా మొత్తం యూతే కదా, అందరూ కీర్తన చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ మీరు అందరూ అడుగుతుండే మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు అని. అలా చాలా బాగా జరిగింది. ఇంకా బోట్ పైన వెళ్ళడము. మీరు అంటే ఇవి చాలా వరకు వీడియోస్ లో పెట్టారు, వీడియోస్ లో చూసే ఉంటారు. ఆ ఇంకా చంద్రబాగా క్లీనింగ్ కూడా ఉండే. ఆ క్లీనింగ్ కూడా అందరూ ప్రభుజీస్ మాతాజీ కాంపిటీషన్ ఉండే, దాంట్లో ప్రభుజీస్ గెలిచారంట. సో ఆ విధంగా అన్నిట్లో అన్ని యాక్టివిటీస్ చేసి ఉంచారు ప్రభుజీ మాతాజీ యూస్ అంటే మనతో. ఈసారి కూడా అన్ని రకాలుగా యాక్టివిటీస్ ఉంటాయి మన గురించి. ఇంకా అంతే మాతాజీ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకు ఎలా అనిపించింది చెప్పండి. Hari Bol. Thank you so much, Mataji. Diya Mataji, you can stop the recording, Mataji.